Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లోకేష్ గారు యాజ్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త పార్ట్నర్షిప్ని ఆయన ఇనిషియేట్ చేశారు. అది చూశాక అరే ఏంటి మనం తిరిగి రాతి యుగంలోకి వెళ్ళిపోతున్నామా అన్న డౌట్ నాకు ఎరేజ్ అయింది. ఈ ఎపిసోడ్లో నేను ఏం చేస్తానంటే అసలు ఆ ఇనిషియేటివ్ ఏంటి అని మీతో డిస్కస్ చేసి అది ఎంత అవుట్డేటెడో నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఎవరన్నా డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు అసలు ట్రెండ్స్ ఏంటి అండ్ ఫ్యూచర్లో రాబోతున్న ట్రెండ్స్ ఏంటి అని చెప్పి వాటిని గమనిస్తా వాటికి మనం ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇది డెవలప్మెంట్కి కావాల్సిన ఫండమెంటల్ థాట్ ప్రాసెస్. కానీ డెవలప్మెంట్కి మేము మారుపేరు అని చెప్పి వచ్చిన వాళ్ళు తిరిగి రాతిగుణంలోకి తీసుకువెళ్తుంటే అది డెవలప్మెంట్ అనగలమా? లోకేష్ గారు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో సెటప్ చేసేలాగా ఒక పార్ట్నర్షిప్ని ఇనిషియేట్ చేశారు. ఇది వినగానే నేను ఎగ్జైట్ అయ్యాను. అరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంటే ఖచ్చితంగా హార్వర్డ్ యూనివర్సిటీయో, ఎంఐటీయో, లేకపోతే కార్నెల్లో ఇలాంటి వరల్డ్ రెప్యూటెడ్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో, వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ యూనివర్సిటీస్ ఇవే కదా, టాప్ 10లో. సో ఇలాంటి ఇక్కడ ఏమైనా పెట్టిస్తున్నారా? లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ కింద ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు కదా. సో అంత గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న ఆయన ఇక్కడ ఏమన్నా యూనివర్సిటీ పెట్టిస్తుంటే టాప్ 10లో కంపల్సరీ అలాంటి యూనివర్సిటీ పెట్టిస్తారు, ఏదో ఉప్మా కాలేజో ఉప్మా యూనివర్సిటీ ఇక్కడ పెట్టించరు అని నేను అనుకున్నాను. తీరా సెర్చ్ చేస్తే ఆ యూనివర్సిటీ పేరు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అంట. ఇదేంటి నేను పేరు ఎక్కడ వినలేదే, అయినా నాకేమో ప్రపంచం మొత్తం తెలుసా ఏంటి అని చెప్పి నేను దాని ర్యాంకింగ్స్, వరల్డ్ ర్యాంకింగ్స్ ఎంతో, ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ ఎంత అని చెప్పేసి నేను చూశాను. తీరా టాప్ 10 కాదు కదా, టాప్ 100 కాదు కదా, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత అంటే 9337, 9337వ ర్యాంక్లో ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. చూడండి, ఈ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లోనే. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SCU ర్యాంకింగ్స్ 9337 ఇన్ ద వరల్డ్. కానీ ఇక్కడ మనం అందరం ఒక విషయం గమనిస్తే లోకేష్ గారు ఇదేమి ఏదో తెలియకుండా చేసిన పని కాదు ఇది. చూడండి, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇక్కడ వస్తుంది ఆంధ్రాకి అనగానే మనలా కామన్ పీపుల్ మనకేమైనా ఈ వరల్డ్ ర్యాంకింగ్స్ అది ఎంత పెద్ద యూనివర్సిటీ అని చూస్తామా? ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వస్తుందంట అని చెప్పేసి చూస్తాం కదా. అంతేగాని అది మన దగ్గర ఉన్న SRM యూనివర్సిటీ కన్నా ఇంకా పూర్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ. చూడండి, SRM యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2511, ఓకే, వరల్డ్ ర్యాంక్. అలాంటిది ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ దాని గ్లోబల్ ర్యాంక్ ఎంత? 9337. కామన్ పీపుల్కి ఇవన్నీ అర్థమవుతాయా? ఇవన్నీ చూడగలరా? అరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి గొప్పగా చెప్పుకోగలరు, కానీ ఈ డీటెయిల్స్ అన్ని కామన్ పీపుల్కి ఎలా తెలుస్తాయి? లోకేష్ గారు, సార్ ఏంటి సార్ ఇది, ఇలాంటి యూనివర్సిటీని తీసుకురావడం ఏంటి సార్? అంటే ఈ రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎలాంటి దుస్థితిలో ఉందో మీకు తెలుసు కదా. ఫ్రెండ్స్, ఈ ఇనిషియేటివ్, ఈ పార్ట్నర్షిప్ అనేది ఎన్ని రకాలుగా అవుట్డేటెడ్ నేను చెప్పనా? ఈ రోజుల్లో యావరేజ్ కాలేజెస్, ఉప్మా కాలేజెస్, ఉప్మా యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా, అంటే వాళ్ళు అసలు రీసెర్చ్ మీద, ఇన్నోవేషన్ మీద అసలు ఫోకస్ పెట్టరు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫోకస్ కానీ అసలు ఏముండదు. జస్ట్ ఫీ రియంబర్స్మెంట్స్ ఉంటాయి చూసారా, అలాంటి ప్రోగ్రామ్స్ కోసం రన్ చేస్తారనమాట అలాంటి కాలేజెస్. అలాంటి కాలేజ్లో చదువుకున్న పిల్లల వాళ్ళ ఫ్యూచర్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి జాబ్ ప్రాస్పెక్ట్స్ సరిగ్గా రావు. అక్కడ వచ్చే అలాంటి కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అక్కడ ఎఫర్ట్ చేయలేరు. అలాంటి కాలేజెస్, అలాంటి యూనివర్సిటీస్ సినిమా అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. ఇక్కడ నేను 9337th ర్యాంక్లో ఉన్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది యావరేజో కాదో దాని మీద నేను కామెంట్ చేయట్లా, మీరే డిసైడ్ చేసుకోండి. పోనీ లోకేష్ గారు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీయో, కార్నెల్లో, ఆక్స్ఫర్డో, క్యాంబ్రిడ్జో ఇలాంటివి పెట్టిస్తే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఎంత ఫోకస్ ఉంటుందంటే వాళ్ళ రీసెర్చ్ బడ్జెట్సే మన ఇండియాలో ఎన్నో సిటీస్ రెవెన్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రీసెర్చ్కి కంపెనీస్ కానీ, అక్కడ HNIs కానీ వాళ్ళు ఇచ్చే ఫండింగ్ ఫర్ దీస్ యూనివర్సిటీస్. అలాంటివి ఏమైనా తెచ్చారా? 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎంత అవుట్డేటెడ్గా ఉన్నారు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ అయితే ఇంకా క్లీన్ బోల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అండ్ ఫ్యూచర్ రాబోతున్న రోజుల్లో ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను చెప్పేది స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఎర్లీ ఇయర్స్ ఇలాంటి చోట్ల కాదు, ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అండ్ జాబ్స్ చేస్తా అప్స్కిల్ చేసుకోవాలనుకునే ఫేజెస్లో ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్స్ అనేవి దే ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ అప్స్కిల్లింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as ప్రొఫెషనల్స్ టాలెంట్స్ ఆర్ స్కిల్స్ రాదు. అలాంటి డైరెక్షన్లో ప్రపంచం అంతా వెళ్తుంటే జగన్ గారు ఏం చేశారు తెలుసా? edX అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్తో వాళ్ళు టైప్ చేసుకొని ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, యాక్చువల్గా హార్వర్డ్, MITs, కార్నెల్స్ ఇలాంటి యూనివర్సిటీస్తో వాళ్ళు టైప్ పెట్టుకుంటా edX ప్లాట్ఫామ్లో 12 లక్షల మంది స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ ఆన్లైన్లో ఎక్కడ ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీస్ ఉంచానో వాళ్ళు ఫ్రీగా నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ జగన్ గారు డిడ్.
ఆయన ఏమి స్టాన్ఫర్డ్లో చదువుకోలే, కానీ ఎన్ని చేస్తారేంటో. కానీ స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ గారు మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పడేసి 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని ఆంధ్రాలో పెట్టిస్తా అదొక పెద్ద గ్లోబల్ అచీవ్మెంట్ కింద గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇలాంటి చెయ్యాలి, ఇలాంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని ఇన్వైట్ చేసి ఇక్కడ సెటప్ చేసుకోమన్నాను, తప్పే లేదు. కానీ ఎంతో ముఖ్యమైన ఇలాంటి ఎడెక్స్ ప్లాట్ఫామ్తో ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, టాప్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, అవేవో 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ కాదు అవి. హార్వర్డ్, కార్నెల్, MIT ఇలాంటి యూనివర్సిటీస్తో టైప్స్ పెట్టుకుంటా డైరెక్ట్గా అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్తోనే ఈ కోర్సెస్ డిజైన్ చేసి అవన్నీ ఆన్లైన్లో నేర్చుకునే సదుపాయాన్ని జగన్ గారు క్రియేట్ చేసి పెడితే, ఆ ఇనిషియేటివ్ని జగన్ గారి టైంలో లాంచ్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఈ 9337th ర్యాంక్ యూనివర్సిటీని ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్లాప్స్ కొట్టమంటే ఎట్లా? సార్, లోకేష్ గారు మీరు కూడా ఇంత అవుట్డేటెడ్గా ఉన్నారేంటి సార్? మీరు నిజంగా హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్గా, సీరియస్గా ఉంటే అసలు జగన్ గారు పేరు తీసేసి మీరు ఇంకేదైనా పేరు పెట్టుకోండి. ఆ పేరు పెట్టుకొని మీ CBN గారనో లోకేష్ గారనో మీ పేరు పెట్టుకొని పిల్లలకి 12 లక్షల మంది స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్నిటి నుంచి వచ్చే ఛాన్స్ని, ఆ ఆపర్చునిటీని కిల్ చేసి ఇవన్నీ చెప్తారేంటి సార్ మాకు? అసలు మీకు అసలు జగన్ గారు తెచ్చిన ఆ ఎడెక్స్ ప్రోగ్రామ్ని అసలు ఆపడానికి చేతులు ఎలా వచ్చాయి? ఈ 12 లక్షల పిల్లల ఫ్యూచర్ మీద, వాళ్ళ జాబ్ ప్రాస్పెక్ట్స్ మీద, వాళ్ళ డెవలప్మెంట్ మీద మీకు నిజంగా ఫోకస్ ఉందా? సీరియస్నెస్ ఉందా? ఇప్పుడు ఈ 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని పెట్టించి ఎంతమంది స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతారు? ఇదేమి చెత్త ఇనిషియేటివ్, చెత్త పార్ట్నర్షిప్ అని నేను అంట్లా. లెట్స్ లుక్ ఎట్ ద మెరిట్స్. ఒక 120 మందికి బెనిఫిట్ అయిద్దా? 500 మందికి బెనిఫిట్ అయిద్దా? 1000, 10,000? జగన్ గారు తీసుకొచ్చిన ఎడెక్స్ ప్రోగ్రామ్ వల్ల ఎంతమందికి ఇంపాక్ట్ ఉంది? 12 లక్షల మంది, 2000 ప్రోగ్రామ్స్. అసలు ఏమాత్రం ఉన్న పోలికుందా? అండ్ దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ 9337వ ర్యాంక్ వచ్చిన యూనివర్సిటీలో చదువుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా. అదేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయట్లేదు కదా. కనీసం జగన్ గారి దాంతో పోల్చాలన్నా కూడా అదేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదుగా. ఒక పక్కన ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీపుల్కి, స్టూడెంట్స్కి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఇనిషియేటివ్ని కిల్ చేసేసి ఇవన్నీ తీసుకొస్తా క్లాప్స్ కొట్టమంటే ఏంటి సార్? అసలు ఏ జమానాలోకి పంపిస్తున్నారు మమ్మల్ని? రాతయుగమా లేకపోతే దానికన్నా ఇంకా ముందుకు పంపిస్తున్నారా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చెప్పుకోవడానికేమో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని తీసుకొచ్చామంటున్నారు, కానీ అదేమో 9337th ర్యాంక్ ఉన్నది తీసుకొచ్చారు. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ గారు, మీరు ఇలాంటి పార్ట్నర్షిప్స్, ఇలాంటి కాలేజ్, యూనివర్సిటీస్ పెట్టించండి, తప్పులేదు. కానీ మీరు ఎంతో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ని అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఇనిషియేటివ్స్ని మీరు కిల్ చేస్తా ఇవి చేయడం అనేది బాగాలేదు. ఫస్ట్ అవి కంటిన్యూ చేయండి. దానివల్ల మీకు పొలిటికల్ మైలేజ్ రాదేమో అనుకుంటున్నారు, నిజంగా వస్తుంది. మీరు మంచి ఇనిషియేటివ్ని కంటిన్యూ చేస్తే మీకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది. వీ విల్ రెస్పెక్ట్ యూ, వీ విల్ అప్రిషియేట్ యూ. మీరు అక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వద్దు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ సో. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, లోకేష్ గారు 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని ఆంధ్రాలో పెట్టిస్తా ఒక ఇనిషియేటివ్ని ఆయన రోల్అవుట్ చేశారు. అది జగన్ గారు తీసుకొచ్చిన ఎడెక్స్ ప్రోగ్రామ్. 12 లక్షల మంది స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ దాకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి అప్స్కిల్ చేసుకుంటా వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తా జగన్ గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కన్నా ఏ రకంగా సుపీరియరో, స్టేట్ డెవలప్మెంట్ మ్యాటర్స్లో ఈ రెండిట్లో ఏది సుపీరియరో మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.